వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. సీఎం రేవంత్ రెడ్డి గారిని సినీ ఇండస్ట్రీ నుంచి చాలా మంది పెద్దలైతే కలవడం జరిగింది. అసలు ఇంతకీ ఏం మాట్లాడారు, సో ఫైనల్ గా మరి ఏం కంక్లూజన్ వచ్చింది, అసలు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎలాంటి రెస్పాన్స్ ఇచ్చారు, సో దీని గురించి పూర్తిగా మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు అయితే ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్. నిన్నైతే చాలా మంది సినీ ఇండస్ట్రీ పెద్దలు అయితే సీఎం రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది. ఇంతకు అసలు ఏం మాట్లాడారు, సో ఫైనల్ గా అవుట్పుట్ ఏమొచ్చింది? ఇప్పుడు ఒక జర్నలిస్ట్ కదా నువ్వు. అవును. సినిమా వాళ్ళు కలిశారు, అక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిశారు. దాదాపు గంటన్నర పాటు రకరకాలుగా వాళ్ళు సెలవులు కప్పటం, బొకేలు ఇవ్వటం, చర్చలు చేయటం ఇవన్నీ చేశారు. బట్ ఓవరాల్గా అవుట్పుట్ ఏంటి అనేది క్లారిటీ వచ్చిందా నీకు? అంటే నార్మల్గా మేము ఒకటి చూసాము, చాలా అంటే కలిసే ముందు ఇది కేవలం రాబోయే కాలంలో మూవీస్ కోసమే కలుస్తున్నారు, టికెట్స్ రేట్స్ కోసం కలుస్తున్నారు, బెనిఫిట్ షోస్ కోసం కలుస్తున్నారు అనుకున్నాం. కానీ ఇవన్నీ చాలా చిన్నవి అని చెప్పేసి దిల్ రాజు గారు మాట్లాడుకుంటూ వచ్చారు. బట్ మాకేంటో అర్థం కాలేదు. ఇంకా ఇప్పుడు అది పోయినటువంటి పర్పస్ ఏంటి? తెలంగాణ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని ప్రసన్నం చేసుకోవటం. ఆయన ఏదో ఆగ్రహంగా ఉన్నారు అని వీళ్ళ భావన. సో ఆయన ప్రసన్నం చేసుకుంటే కనుక రాబోయేటువంటి గేమ్ చేంజర్ సినిమా, సంక్రాంతికి వస్తున్నాను, తర్వాత డాకు మకరాజ్, ఇలాంటి సినిమాలు ఉన్నాయి. సో ఈ సినిమాలకి బెనిఫిట్ షోలకు కానీ లేదా టికెట్ల ధరలు కానీ పెంచకపోతే వాళ్ళకి జరిగేటువంటి నష్టం తెలుసు. వీటిల్లో నాకు తెలిసినంత వరకు గేమ్ చేంజర్ కానీ లేదంటే డాకు మకరాజ్ కానీ దిల్ రాజుకి సంబంధించినటువంటి రిలీజ్ సినిమాలు, ఆయన హ్యాండ్ ఓవర్లో ఆయన ఏదో కొన్నాడో సంథింగ్ కదా. అవును. సో కాబట్టి నష్టం వస్తే ఎవరికి వస్తుంది? దిల్ రాజుకి వస్తుంది. ఆయన ఎవరు? తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్. అంటే ప్రభుత్వంలో భాగం ఆయన. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంది? సంజయ్ థియేటర్ ఎపిసోడ్ జరిగిన తర్వాత బెనిఫిట్ షోలు, టికెట్లు పెంచుకునేటువంటి పద్ధతి ఇక స్వస్తి, ఇక క్లోజ్ అని చెప్పి చెప్పింది. ఇది కదా చెప్పింది. మరి ఈ 3 సినిమాలకు రాబోయేటువంటి రోజుల్లో ఒకవేళ బెనిఫిట్ షోలు కానీ టికెట్లు పెంచుకునేటువంటి వెసులుబాటు ఇవ్వకపోతే ఆ సినిమా తీసిన వాళ్ళు కానీ, సినిమా రిలీజ్ చేసిన వాళ్ళు కానీ, సినిమా నిర్మించినటువంటి వాళ్ళు కానీ ఏమవుతుంది అనేది అందరికీ తెలుసు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అంటే ఫస్ట్ 1 వీక్ కనుక బెనిఫిట్ షోలకు అవకాశం ఇవ్వకపోతే సినిమా కలెక్షన్స్ బాగుంటే వస్తాయి, బాగలేకపోతే అవుట్. మార్కెటింగ్ స్ట్రాటజీ ఏంటి? ఫస్ట్ 3 డేస్లోనే పెట్టినటువంటి పెట్టుబడిని రాబట్టుకునేలాగా వీళ్ళు ప్లాన్ చేశారు, అంతే కదా. దానికి ప్రభుత్వం సహకరించాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో సహకరించేటువంటి అవకాశం లేదు. ఈ సీరియస్నెస్ని తగ్గించాలి, అంతే కదా. ఈ సీరియస్నెస్ని తగ్గించి బెనిఫిట్ షోలు అలాగే టికెట్లు పెంచుకునే దానికి పర్మిషన్ ఇచ్చేలాగా వ్యవహరించాలి. ఇది వీళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్. ఇది సినిమాకు సంబంధించిన పెద్దల రిక్వైర్మెంట్, పోయినటువంటి వాళ్ళ రిక్వైర్మెంట్. నా అవసరం కోసం నేను ఇస్తే అవతల వాళ్ళు అవతల వాళ్ళు ఏమనుకుంటారు? తన అవసరం ఏందని అతను కూడా ఆలోచిస్తారుగా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు దగ్గరికి వీళ్ళు వెళ్ళారు, వీళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఆయనకి డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను తెలియజేశారు. అటువైపు నుంచి ఆయనకి ఏం కావాలనుకుంటున్నాడు అనేది వీళ్ళకి కూడా చెప్పారు. ఏం చెప్పారు? నాకు టాలీవుడ్ని గ్లోబల్ స్థాయిలో తీసుకెళ్ళాలి, నేషనల్ కాదు ఇంటర్నేషనల్, గ్లోబల్ ఇంటర్నేషనల్ స్థాయిలో హాలీవుడ్, బాలీవుడ్ అందరూ హైదరాబాద్ వచ్చి సినిమాలు నిర్మించాలి. దానికి సంబంధించినటువంటి మీరు ప్రయత్నాలు చేయాలి. 1. 2, తెలంగాణలో డ్రగ్స్, గంజాయి లేకుండా చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి మీరు ప్రతి సినిమాలో, ప్రతి థియేటర్లో దీనికి సంబంధించిన అవేర్నెస్ కల్పించాలి. 2వ పాయింట్. 3, ప్రభుత్వ కార్యక్రమాలు ఏవైనా చేస్తే వాటికి అనుగుణంగా మీరు ప్రచారం చేయాలి. 4, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం మేము, ఈ సంక్షేమ పథకాల్లో మీరు భాగం పంచుకోవాలి, భాగస్వాములు కావాలి అని చెప్పి 4 చెప్పారు. 5వది చాలా ఇంపార్టెంట్. ఈ 5వ పాయింట్ని చూపించి రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా బెనిఫిట్ షోలకి అవకాశం ఇస్తారు, టికెట్లు పెంచుకునే దానికి కూడా అవకాశం ఇస్తారు. ఏంటి 5వ పాయింట్ అంటే, తెలంగాణలో గురుకుల స్కూల్స్ ఉన్నాయి. వాటి నిర్వహణకు సంబంధించి దాదాపు 25 కోట్ల రూపాయలు అవుతుంది. ఈ 25 కోట్ల రూపాయలకు సంబంధించి సినిమా ఇండస్ట్రీ నుంచి
వసూలు చేయదలుచుకున్నాను అని చెప్పి ఆయన ఇండైరెక్ట్గా చెప్పేశాడు. ఏ రూపంలో? సెస్ రూపంలో అని చెప్పాడు ఆయన. మేము బెనిఫిట్స్ వాళ్ళు ఇస్తాం, ఇండైరెక్ట్గా చెప్పేశారు బెనిఫిట్స్ వాళ్ళు ఇస్తామని చెప్పి. బహుశా చాలామందికి అర్థంగా అయిపోయి ఉండొచ్చు అది. బెనిఫిట్స్ వాళ్ళు ఇస్తాం, కానీ ఆ బెనిఫిట్స్ టికెట్స్ మీద సెస్ను కూడా వసూలు చేయండి. ఆ సెస్ అమౌంట్ గురుకులాల నిర్వహణకి మీరు ఇవ్వండి. ఇవి కండిషన్స్. ఈ ఫస్ట్ 4 కండిషన్స్ జనరల్గా చెప్పినాయి. ఇది అవగాహన కల్పిస్తాం అంటారు. సినిమా థియేటర్లో విశ్రాంతి సమయంలోనో లేదంటే స్టార్టింగ్లోనో కొన్ని యాడ్స్ వేస్తుంటారు కాబట్టి వాటిలో ఒకటి వేసేస్తారు ఫ్రీగా. అదేం పెద్ద ఇష్యూ కాదు. సో సంక్షేమ పథకాలకి హెల్ప్ చేయమంటే ఎప్పుడన్నా వీళ్ళు అప్పుడప్పుడు ఈ ఏదో కొన్ని కార్యక్రమాలు పెట్టుకొని అప్పుడప్పుడు హెల్ప్ చేస్తుంటారు. అది ఓకే. మూడోది డ్రగ్స్ తర్వాత గంజాయికి సంబంధించి ప్రచారంలో మీరు పాల్పంచుకోండి అంటే వాళ్ళు వస్తారు. ఏముంది, పోలీసులతోటి కలిసి వీళ్ళు కూడా ఏదన్నా అవేర్నెస్ కార్యక్రమంలో లేదంటే వీడియో చేయమంటే ఒక వీడియో చేసి పంపిస్తారు. అది పైసా ఖర్చు లేని పని, అదేం పెద్ద ఇష్యూ కాదు. అసలు ఇష్యూ వచ్చింది ఏంది? ఇప్పుడు ఖచ్చితంగా సెస్ వసూలు చేయమని చెప్పాడు ఆయన. ఓకే, మీరు టికెట్ల మీద సెస్ వసూలు చేయండి అని చెప్పారు. అంటే దాని అర్థం ఏంది? బెనిఫిట్ షోకి మీకు పర్మిషన్ ఇస్తాను అని చెప్పి ఇండైరెక్ట్గా చెప్పేశారు. బెనిఫిట్ షోలు ఇస్తాను, ఓకే, మీకు టికెట్లు పెంచుకునేదానికి అవకాశం ఇస్తాను, ఓకే, కానీ సెస్ వసూలు చేయండి. ఆ సెస్ గురుకులాలకి ఇవ్వండి అని చెప్పారు. అంటే ఇప్పుడు ఆ మొత్తం మీటింగ్లో అవుట్పుట్ ఏం కనిపిస్తుంది మనకి? బెనిఫిట్ షోలు ఇవ్వడానికి రెడీగా ఉంది ప్రభుత్వం, అలాగే టికెట్లు రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వడానికి రెడీగా ఉంది ప్రభుత్వం అని చెప్పి చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంటే సినిమా వాళ్ళకి సంబంధించి దిల్ రాజు ఏదైతే ప్లాన్ చేసుకొని సినిమా పెద్దలందరినీ తీసుకెళ్ళి రేవంత్ రెడ్డి గారిని కలిశారో వాళ్ళ టార్గెట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇండైరెక్ట్గా అనుమతి పొందారు. అవును. ఆ తర్వాత చాలా నైస్గా వీళ్ళ సమాజాన్ని ఆ కోణంలోకి తీసుకురావడానికి ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత డైరెక్ట్గా నేను సెస్ ఇచ్చేస్తాను, మీరందరూ కలిశారు కాబట్టి నేను ఇచ్చేస్తానంటే సమాజం నుంచి ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది రేవంత్ రెడ్డి మీద. కాబట్టి ఆయన ఏం చేశాడు? మీరు కమిటీ చేసుకోండి, నేను సబ్ కమిటీ ఒకటి వేస్తాను, మంత్రుల కమిటీ ఒకటి వేస్తాను, మీరు సినిమా వాళ్ళతో మీరు కావాల్సిన వాళ్ళతో ఒక కమిటీ వేసుకోండి, ఆ మంత్రుల కమిటీతోటి మీరు వేసేటువంటి కమిటీ భేటీ కాండి, మీరు మాట్లాడుకోండి అని చెప్తారు. ఖచ్చితంగా కమిటీ వేస్తారు, ఇవాళ రేపు కమిటీ వేస్తారు సినిమా వాళ్ళది. ఆల్రెడీ మంత్రివర్గ కమిటీ వేస్తారు, అక్కడ సబ్ కమిటీ వేస్తారు. వీళ్ళు ఇద్దరు కూర్చుంటారు, మనకి 1-2 రోజుల్లో కూర్చుంటారు. ఎప్పుడు? సంక్రాంతి లోపల ఇదంతా జరిగిద్ది, లేదా ఈ లోపు జరిగినా ఆశ్చర్యపోవసలా, ఖచ్చితంగా కూర్చుంటారు. కూర్చొని మా బెనిఫిట్స్ మాకేం కావాలి మేము చెప్పాము, ప్రభుత్వానికి ఏం కావాలన్నారు ప్రభుత్వం చెప్పింది, కాబట్టి మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద మేము బెనిఫిట్స్ వాళ్ళకి అనుమతిస్తున్నాము అని చెప్తారు. ఇది జరిగింది చూడండి, కావాలంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇది జరిగి తీరుతుంది. ఓకే, అంటే మళ్ళీ బెనిఫిట్ స్టోర్స్ ఉంటే ఇప్పుడు ఇంతకుముందు గతంలో ఏదైతే సంధ్య థియేటర్ దగ్గర జరిగిన సంఘటన ఏదైతే ఉందో మళ్ళీ అలాంటివి జరగకపోవచ్చా? జరగకుండా ఉండేలాగా బాధ్యత మీదే అని చెప్పాడు సినిమా వాళ్ళకి. అట్ ద సేమ్ అక్కడే ఉన్నటువంటి జితేందర్ గారు డీజీపీ, ఆయనకు కూడా చెప్పారు, మీరు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండండి, సినిమాలకు సంబంధించి పర్యవేక్షిస్తుండని వాళ్ళకి చెప్పారు. పోలీసులు భద్రత కల్పించండి అని కూడా చెప్పారు. లా అండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి ఇష్యూస్ లేకుండా మీరు చూసుకోండి అని చెప్పారు. ప్రత్యేకంగా పోలీసులకి చెప్పాల్సింది ఏముంది? పోలీసులు చేసేదే అది. ఇప్పుడు కమిటీ ఇప్పుడు ఏం ఆ భేటీ యొక్క లక్ష్యం ఏంటంటే బెనిఫిట్స్ వాళ్ళకి అనుమతి ఇవ్వాలి, టికెట్లు పెంచుకునేదానికి అనుమతి ఇవ్వాలి. ఇది చేయాలంటే ఎకాఎకన చేయలేరు, చేస్తే సమాజం నిలదీస్తుంది ప్రభుత్వాన్ని. ఈ సందర్భంగా ఆయన అన్న వ్యాఖ్య ఏంటి అంటే, ఈయనకేదో సినిమా ఇండస్ట్రీ మీద కోపం ఉందని చెప్పి సినిమా ఇండస్ట్రీ ఉంది, రేవంత్ రెడ్డి మీద కోపం ఉందని. రేవంత్ రెడ్డి ఫీలింగ్ ఏంటి? రేవంత్ రెడ్డికి సంబంధించి అల్లు అర్జున్ మీద తనకేదో వ్యక్తిగతమైన కోపం ఉందని చెప్పి చాలామంది ఫీల్ అవుతున్నారు, వాళ్ళ అభిమానులు కూడా ఫీల్ అవుతున్నారు. ఈ అరెస్టు వీటన్నిటి నేపథ్యంలో దానికి కూడా క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం ఆయన చేశాడు. అంటే ఎవరి గేమ్ వాళ్ళు ఆడారు, అల్టిమేట్గా ఏంటంటే పబ్లిక్ యాక్సెప్టెన్స్కి, వాళ్ళు తీసుకునే నిర్ణయాలకి సమాజం నుంచి అంగీకారం రావడానికి ఈ మొత్తం ఒక పెద్ద డ్రామాని రక్తి కట్టించారు. ఆయన ఏమన్నాడు? అల్లు అర్జున్ అంటే నాకేం కోపం లేదు, నాకు తెలిసినోడు, అసలు చిన్నప్పటి నుంచి నాకు బాగా తెలిసినోడు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఆ మీటింగ్లో అన్నారు. అంటే దాని అర్థం ఏంటి? అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి ఇద్దరు ఇప్పుడు క్లోజ్ ఫ్రెండ్స్ కావాలి మళ్ళీ.
ఏదో ఒక రోజు ఒక వేదిక మీద కనపడతారు మళ్ళీ. అల్లు అర్జున్ని రేవంత్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్తారు త్వరలో. లేదంటే ఈయన నేను పోయి కలుస్తాను గౌరవంగా, నేను అంటే మర్యాదపూర్వకంగా కలవాలి కాబట్టి ముఖ్యమంత్రి కలుస్తారు. ఆల్రెడీ అల్లు అరవింద్ వెళ్ళారు కదా నిన్న. అవును, చిరంజీవి అయితే కనిపించలేదు కదా అక్కడ. అవసరం ఉన్నవాళ్ళు కలిశారు, అవసరం లేని వాళ్ళు కలవలేదు. సో కాబట్టి ఈ మొత్తం దాని యొక్క లక్ష్యం ఏంటంటే బెనిఫిట్స్ వాళ్ళు టికెట్లు, అది దానికి క్లియర్ అయింది నిన్న మీటింగ్ తోటి. నాకు అర్థమైంది ఏంటంటే అది సమాజాన్ని ఒప్పించడానికి వీళ్ళు ఒక పెద్ద డ్రామాని రక్తి కట్టించారనేది అర్థమవుతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.